బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నేడు కౌన్సిల్ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ సుప్రజా మురళి అధ్యక్షతన కమిషనర్ బాలకృష్ణ ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 24 అజెండాలకు కౌన్సిల్ మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అనంతరం చైర్పర్సన్ సుప్రజా మాట్లాడుతూ కౌన్సిల్ మండలిలో నేడు 24 అజెండాలను ప్రవేశపెట్టగా వాటికి కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీకి ఓ లాయర్ని కూడా నియమించామని చెప్పారు. మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధికి కౌన్సిలర్లు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో అన్ని వార్డులలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, వీధి లైట్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ ఇద్దరికి, కౌన్సిలర్స్కు, కోఆప్షన్ మెంబర్స్కి, ఆఫీస్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి సాధారణ సమావేశంలో మొత్తం 24 అజెండాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 24 అజెండాలు వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 24 అజెండాల్లో వివిధ రకాల అంశాలపై రోడ్లు, డ్రైన్లు, స్ట్రీట్ లైట్లు, మార్కెట్ అవన్నీ కూడా పెట్టున్నాయి జరిగింది. అదేవిధంగా మన మున్సిపాలిటీకి ఒక లాయరు కావాలి. ఆ లాయరుని కూడా ఎన్నుకోవడం జరిగింది. ముగ్గురు అప్లై చేస్తున్నారు. వాళ్ళు ఒకరు శ్యామ్ సుందర్ గారిని మున్సిపల్ లాయర్గా ఎంపిక చేయడం జరిగింది. అందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు చెప్పారు, మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ప్రతి వార్డ్ని డెవలప్ చేయాలి, ప్రతి వార్డులో ఉన్నటువంటి రోడ్లు, డ్రైన్లు, ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలి, పనులు మనం స్పెషల్ గ్రాంట్ తీసుకొచ్చి మన మున్సిపాలిటీని నిరంతరం మన మున్సిపాలిటీ కోసం ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు కానీ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని కానీ మున్సిపల్ ప్రజల తరపున, కౌన్సిల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.